నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ప్రధానంగా నేను రాజశేఖర్. స్పెషల్ డ్రైవ్కి స్వాగతం. చాలా అంశం కీలకంగా చాలా నుంచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు సీఎం రేవంత్ రెడ్డితో అల్లు అర్జున్ అంశం కాస్త ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వంగా మారినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్లో మీటింగ్ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం భేటీ ముగిసింది. బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రితో టాలీవుడ్ సినీ ప్రముఖులు దాదాపుగా 40 మంది వరకు సమావేశమయ్యారు. హీరోల నాగార్జున, వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాసరావు, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావుపూడి, బోయపాటి సీను, వీరశంకర్, హరీష్ శంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేష్, వశిష్ఠ, నిర్మాతలు దిల్ రాజు, అలాగే అల్లు అరవింద్, సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, సి కళ్యాణ్, గోపి ఆచంట, శ్యాంప్రసాద్ రెడ్డి, బీవీఎస్ ప్రసాద్, అలాగే కేఎల్ నారాయణ, మైత్రి రవి, నవీన్ సీఎంతో భేటీ అయిన వారిలో ఉన్నారు. మొత్తంగా 36 మంది సభ్యులతో రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. సినిమా టికెట్ల బెనిఫిట్ షోలు, సంధ్యా థియేటర్ ఘటన వంటి పలు అంశాలపై ప్రధానంగా చర్చించినటువంటి పరిస్థితి ఉంది. రైట్. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని కూడా సినిమా పరిశ్రమ పెద్దలు ఇక సీఎం రేవంత్ రెడ్డికి తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చెప్పినటువంటి మాటలకే తాను కట్టుబడి ఉన్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని కూడా ఆయన సినీ పెద్దలకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇకపై బౌన్సర్లపై సీరియస్గా ఉంటామని కూడా చెప్పారు. అభిమానులే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కూడా ఇచ్చారు. సినీ పరిశ్రమ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని, డ్రగ్స్ క్యాంపెయిన్ కానీ
మహిళా భద్రత వంటి క్యాంపెయిన్లో చొరవ చూపించాలని కూడా సీఎం వారికి సూచించారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని స్పష్టం చేశారు. ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా ఇండస్ట్రీ సహకరించాలని కూడా రేవంత్ రెడ్డి కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, అంటే సినిమా ఇండస్ట్రీ గొడవ అనేది ఎక్కడా లేదు, కానీ అల్లు అర్జున్ అంశం అంటే గత కొన్ని రోజులుగా ఏదైతే నాగార్జున అన్కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైనటువంటి ఇండస్ట్రీకి ఇటువైపు సినిమా పెద్దలకు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఎలా పూరించబోతుందన్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ మన అంశం తెరపైకి వచ్చింది. ఆయన మాట్లాడినటువంటి విధానం ఇంకా ఎక్కువగా గొడవకు పెద్దదయ్యేలాగా కనిపించిందని విమర్శలు వచ్చాయి. సో ఇక్కడ ఒక క్లియర్ కట్గా ఒక ముగింపు పలకబోతుంది. దీనికి ప్రధానంగా దిల్ రాజు వ్యవహరించారని మనకు సమాచారం అంతుంది. సో ఎప్పుడైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఎఫ్టీసీ చైర్మన్గా నియమించారో ఆయనే బాధ్యత తీసుకున్నారు. అక్కడ అల్లు అర్జున్ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కలవటం కానీ అక్కడ అల్లు అరవింద్తో చెక్ ఇప్పించడం ఇవన్నీ కూడా పూర్తిగా బాధ్యత తీసుకున్నారు. సో ఇక్కడ మీటింగ్లో ఏ అంశాలు ప్రధానంగా చర్చించారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ప్రధానంగా ఈ భేటీకి సంబంధించి కూడా పలు కీలక అంశాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు వెల్లడించడం జరిగింది. ఎందుకంటే బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా మొన్న ఏదైతే పుష్ప సినిమా సంఘటన తర్వాత కూడా సినీ పరిశ్రమకు సంబంధించి ఇప్పుడు కీలక అయితే ఈ చర్చకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇక్కడ ముందు బెనిఫిట్ షోలు ఉండవు. ఏదైతే అసెంబ్లీలో కోమటిరెడ్డి అలాగే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్టుగా కూడా బెనిఫిట్ షోలకు ప్రసక్తి ఉండదని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇక దాంతోపాటుగా బౌన్సర్ల విషయానికి సంబంధించి కూడా పకడ్బందీగా ఉంటాం. బౌన్సర్లకు సంబంధించి వాళ్ళను శాంతి ఏదైతే బౌన్సర్లకు సంబంధించి ఆ మెయింటెనెన్స్ అంతా కూడా చూసుకోవాలి. బౌన్సర్కి సంబంధించి ప్రజలకు కావచ్చు, పోలీసులకు సంబంధించి వాళ్ళకు ఆటంకం కలిగిస్తే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన నేపథ్యం ఉన్నది. ఇక దాంతోపాటుగా ఫిలిం ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు నిర్వహించాం. ఇక సినీ తారలకు కావచ్చు, సినీ లోకానికి సంబంధించి కూడా మా ప్రభుత్వం ఏదైతే సంబంధించి అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే సినీ పరిశ్రమకు సంబంధించి కూడా 8 అంశాలకు సంబంధించి కూడా మీకు అయితే సంబంధించిన 8 అంశాలతో కూడిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక భవిష్యత్తుకు సంబంధించి కూడా ఏదైతే ఇతర పరిశ్రమలకు సంబంధించి ఫార్మా కావచ్చు, మిగతా సంబంధించిన ఐటీ రంగాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో సినీ పరిశ్రమకు సంబంధించి కూడా అంతే ముఖ్యమని చెప్పడం జరిగింది. ఇక ఏదైతే బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా రద్దు చేస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఇక ఏదైతే గతంలో మొన్న పుష్ప 2 సంబంధించిన ప్రీమియర్ షోలో జరిగిన ఘటనను పునరావృతం కాకుండా ఉండాలి. ఇక ఇప్పుడు సినీ లోకం, తెలుగు సినీ పరిశ్రమ అనేది కూడా దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లెవెల్లో సినీ పరిశ్రమ ఎదగాలి. ఇక్కడ సంబంధించి కూడా అన్ని సంబంధించిన టూరిజం స్పాట్స్గా తెలంగాణ ఉన్నది. ఇక ఈ టూరిజం స్పాట్స్కి సంబంధించి టెంపుల్స్ కావచ్చు, ఇతరకు సంబంధించిన స్పాట్లను కూడా మిగతా ఇండస్ట్రీలకు సంబంధించి హాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించి ఇక్కడ షూటింగ్స్ తీసుకునే విధంగా కూడా అంతర్జాతీయ లెవెల్లో ఇక్కడ టాలీవుడ్ ఎదగాలి. అందుకు అనుగుణంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూ ఉంటుంది. సినీ ప్రముఖులు తీసుకొచ్చిన ప్రతిపాదనలు కూడా పరిశీలిస్తాం. దానికి సంబంధించి కూడా కమిటీని వేయబోతున్నాం. సినీ పరిశ్రమకు సంబంధించిన పరిష్కారాలు కావచ్చు, సమస్యలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా నిరంతరంగా ఆ కమిటీ సంబంధించి కూడా చూసుకుంటున్నట్టుగా చెప్పిన నేపథ్యం అనేది. ఇక సినీ లోకం సినీ పరిశ్రమకు సంబంధించి ఇక్కడ సినీ హీరోలు నాగార్జున కావచ్చు, వెంకటేష్తో పాటుగా అల్లు అరవింద్ అలాగే మిగతా సినీ దర్శక నిర్మాతలను పాల్గొనడం జరిగింది. వాళ్ళ సైట్ నుంచి కూడా కొన్ని అంశాలను సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డికి వెల్లడించడం జరిగింది. ఎందుకంటే సినీ సంబంధించి కూడా అంటే దాదాపుగా 200 సినిమాలు ఒక సంవత్సరంలో విడుదల అవుతాయి. దాంట్లో 1% సినిమాలే సక్సెస్గా ఉంటాయి. దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. దానిపైన సెస్ కూడా వేయకుండా ఉండాలని కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. దానికి బెనిఫిట్ షోలుగా పైన కూడా మరోసారి పునరాలోచించాలి. మిగతా సంబంధించి పలు అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే మరోవైపు ఇక్కడ కర్ణాటక సంబంధించి బెల్గావ్లో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి వెళ్లాల్సి ఉన్న నేపథ్యం కావచ్చు. ఈ భేటీ మరోసారి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే కొన్ని అంశాలకు సంబంధించి ఏదైతే ఈ ప్రధానంగా ఈ రోజు మొదటి రోజు సంబంధించిన అనుకున్న సమయానికంటే కొంచెం కాసేపు సమయం ఎక్కువసేపు
తర్వాతే ప్రారంభమైనటువంటి పరిస్థితి, అంటే అనుకూల సమయానికి మీటింగ్ కూడా ప్రారంభం అవ్వలేదన్నట్టు మనకు తెలుస్తుంది సమాచారం. అయితే మరోసారి మీటింగ్ అయ్యే అవకాశం మీరు అన్నట్లు. సో ఇక్కడ ఈ అంశం అనేది క్లియర్ కట్గా ప్రభుత్వం క్లారిఫై చేసిందా? అంటే బెనిఫిట్ షోలకు సంబంధించుకొని టికెట్ల పెంపుకు సంబంధించి మరి రాజీ పడే అవకాశం లేదు, అసెంబ్లీ సాక్షిగా ఏదైతే మాట ఇచ్చారో దాన్నే కొనసాగించే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చే పరిస్థితి అంటారా, లేకపోతే మరొకసారి ఏమైనా పునరాలోచన ప్రభుత్వం దానిపై ఆలోచించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా బెనిఫిట్ షోలు అనేది కూడా రద్దు చేస్తామని కూడా దానిపైన ప్రసక్తి అయితే దానిపైన తగ్గేది ప్రసక్తే లేదని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు శాంతి భద్రతలకు సంబంధించి కూడా రాజీ పడేది లేదని చెప్పింది. ఎందుకంటే ఈ బెనిఫిట్ షో కారణంగానే అక్కడ ఆ సంధ్యా థియేటర్ ఘటన జరిగింది. ఘటనతో కూడా ఒకవైపు రాష్ట్రం కావచ్చు, ఒకవైపు సినీ లోకం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఒకవైపు షాకింగ్ ఆ షాకింగ్కి గురైన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఈ ఘటన తర్వాత కూడా ఒకవైపు అక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత రిమైండ్ కావచ్చు, తర్వాత సంబంధించి కూడా బెయిల్ పైన విడుదల కావడం జరిగింది. ఇక బౌన్సర్లకు సంబంధించి కూడా ఈ బౌన్సర్ల తప్పిదాలు కూడా ఈ ఏదైతే ఈ బెనిఫిట్ షో కారణంగా అక్కడ విడుదల చేసిన వీడియో ఫుటేజ్లో కూడా బౌన్సర్లకు సంబంధించి కూడా కొంతమేర అక్కడ తప్పిదం జరిగిందంటూ కూడా స్పష్టంగా కనిపించింది. కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా అంటే బెనిఫిట్ షోలను రద్దు చేస్తూనే సినీ పరిశ్రమకు సంబంధించి అంటే ప్రీమియర్ షోలు అలాగే సంబంధించిన కూడా సక్సెస్ మీట్లు ఈ సంబంధించి కూడా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించి కూడా ఈ సినీ తారలే బాధ్యత వహించాలి. ఇట్లాంటి ఏదైతే ఈ శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఆ షోలు నిర్వహించుకోవాలి. బౌన్సర్లకు సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించి ఏ విధమైన కులగణనకు సంబంధించి కొంతవరకు ప్రమోట్ చేయాలి. ఎకో టూరిజం ఇటువైపు టెంపుల్ టూరిజం ఎకో టూరిజానికి లేకపోతే డ్రగ్స్ నిర్మూలనకి ప్రభుత్వాన్ని సహకరిస్తాం. కానీ ఈ అంశం కూడా వస్తుంది, కులగణనకు కూడా కొంచెం ప్రమోట్ చేయాలి అనే అంశాలకు కూడా ప్రధానంగా మాట్లాడినట్లు ప్రభుత్వం సూచనలు వచ్చినట్టు మనకు సమాచారం అవుతుంది. అది నిజం ఉందా, లేకపోతే కేవలం అది రూమర్స్గానే మనం భావించాలా? రైట్, అంటే ఇప్పటికే సంబంధించి ప్రీమియర్ షోలు కావచ్చు, మిగతా సంబంధించిన సక్సెస్ మీట్లకు సంబంధించి కూడా సినీ తారలదే అని కూడా బాధ్యత వహించాలని చెప్పడం జరిగింది. ఇక సినీ సంబంధించి ఇప్పుడు టాలీవుడ్కి సంబంధించి కూడా దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లేందుకు ఇక్కడ సంబంధించి కూడా ఏదైతే సినిమా సంబంధించిన శిక్షణ సంబంధించి కూడా యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలి. ఇక మిగతా సంబంధించి కూడా సినీ కొత్తగా వచ్చే వారికి కూడా శిక్షణ కూడా అందించే విధంగా కూడా ఒక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉన్నది. దాని ప్రతిపాదనలు తీసుకొస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. ఇక మరోవైపు టూరిజం స్పాట్స్గా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీని తీసుకెళ్ళాలి. ఇక గతంలో నిర్వహించినట్లుగా ఫిలిం ఫెస్టివల్కి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేయాలి. హాలీవుడ్ రేంజ్లో బాలీవుడ్ రేంజ్లో కూడా అందరినీ ఆహ్వానించాలని కూడా చెప్పడం జరిగింది. ఇక మొత్తంగా అంటే సినీ పరిశ్రమకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రతిపాదనలు తీసుకొస్తే ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక సినీ పరిశ్రమకు సంబంధించి కూడా ఇప్పటికే 8 అంశాలతో కూడిన వాళ్ళకు బెనిఫిట్స్ను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇక భవిష్యత్తుకు సంబంధించి మిగతా బెనిఫిట్స్ సంబంధించి ప్రతిపాదనలు తీసుకొస్తే ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా గంజాయి కావచ్చు, మిగతా సంబంధించిన డ్రగ్స్ విషయంలో కూడా ప్రచారాలు కల్పించాలి. డ్రగ్స్ విషయాలకు సంబంధించి ఏదైతే సామాజిక అంశాలపైన కూడా సినిమాలు తీయాలి, దానిపైన ప్రచారం కల్పించే విధంగా కూడా సినీ తారాలు పనిచేయాలని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మిగతా సంబంధించిన కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన స్టూడియోలను ఏర్పాటు చేసే దిశగా కూడా సినీ పరిశ్రమ ముందుకు రావాలి. ఇప్పటికే కొన్ని స్టూడియోలకు సంబంధించి కూడా అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, పద్మాల స్టూడియోస్ కావచ్చు, రామోజీ ఫిలిం సిటీ స్టూడియోస్ సంబంధించి ఇట్లాంటి స్టూడియోతో పాటుగా భవిష్యత్తుకు సంబంధించిన అడ్వాన్స్ టెక్నాలజీతో సినీ స్టూడియోలను ఏర్పాటు చేసే దిశగా కూడా ఫిలిం ఇండస్ట్రీ పనిచేయాలి. ఇక మిగతా సంబంధించి కూడా హైదరాబాద్ సంబంధించి సినీ పరిశ్రమకు సంబంధించి కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే విధంగా కూడా సినీ పరిశ్రమ దిశగా అడుగులు వేయాలి. దాంట్లో భాగంగానే ఎఫ్డీసీ చైర్మన్గా కూడా దిల్ రాజును నియమించాం. ఇక మిగతా అంశాలు మీకు సంబంధించిన సమస్యలు కావచ్చు, మీకు సంబంధించిన ప్రతిపాదనలు కావచ్చు, వీటన్నిటినీ
మా దృష్టికి తీసుకురావాలి, దానిపైన ఒక కమిటీ వేయబోతున్నాం. ఆ కమిటీ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఖచ్చితంగా సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. గత కాంగ్రెస్ హయాంలో మర్రి చెన్నారెడ్డి హయాంలోనే అప్పటి పరిశ్రమ సంబంధించి కూడా చెన్నైలో ఉన్న పరిశ్రమ ఇక్కడ తెలుగు పరిశ్రమగా టాలీవుడ్గా అడుగుపెట్టిన నేపథ్యం కావచ్చు. దీంటన్నిటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగానే సినీ పరిశ్రమకు అండగా ఉంటుంది. సినీ పరిశ్రమకు సంబంధించి కూడా సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడంలో కూడా ముందుంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇక మొత్తంగా పలు అంశాలు ఇక్కడ మిగతా సంబంధించిన నాగార్జున కావచ్చు, ఇక రాఘవేందర్ రావుకు సంబంధించి కూడా పలు అంశాలు సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక టూరిజం స్పాట్స్తో ఏదైతే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఒక రోజులోనే తెలంగాణ వ్యాప్తంగా చుట్టేసే విధంగా ఇక్కడ టూరిజం స్పాట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా హాలీవుడ్ బాలీవుడ్కి సంబంధించిన చిత్ర పరిశ్రమకు సంబంధించి వాళ్ళను ఆహ్వానించే విధంగా కూడా ఈ టూరిజం స్పాట్స్ను వినియోగించే విధంగా కూడా వాళ్ళకు అవగాహన కల్పించాలి. దానికి అనుగుణంగానే ఇక్కడ ఫిలిం ఫెస్టివల్స్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ను నిర్వహించాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఆ ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహిస్తే దానికి సంబంధించి కూడా సహకరిస్తుందని కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా ఈరోజు సంబంధించి కూడా ఈ భేటీ స్వల్పకాలికంగా భేటీ జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే ఇక్కడ కర్ణాటక సంబంధించి కూడా సీఎం షెడ్యూల్ బిజీగా ఉన్న కారణం కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి కూడా మా దృష్టికి తీసుకురావచ్చేందుకు కమిటీ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మరోసారి పైన చర్చిస్తాం కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. మరోసారి సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఉండబోతున్న నేపథ్యం అయితే ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.